ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ చాలా పేలవంగా ఉంది. 27 కోట్లు పెట్టి ఆ ఫ్రాంచైజీ రిషబ్ పంత్‌ని కొన్నప్పటికీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ఇక లక్నో అలాగే బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే మంగళవారం చోటు చేసుకుందో దానిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. కానీ ఆ విధ్వంసం కాస్త వృధా అయింది. అప్పటికే ప్లే ఆఫ్ నుంచి పక్కకు వెళ్ళిపోయిన లక్నో జట్టు ఆఖరి మ్యాచ్ను కనీసం విజయంతో ముగిద్దాం అనుకుంది. కానీ ఆర్సీబీ జట్టు మాత్రం అసలు ఆ అవకాశం ఇవ్వకుండానే పూర్తిగా మ్యాచ్ను గెలిచి మొత్తం అంతా కూడా క్రెడిట్ తనే తీసుకుంది. ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు ఈరోజనే కాదు, ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా మనం చూసినట్టయితే జట్టు 40 ఓవర్ల పాటు చాలా బాగా ఆడాలి. 20 ఓవర్లు ఆడేసాము, మా పని అయిపోయింది అంటే కుదరదు. మిగతా 20 ఓవర్లలో ఏదైనా జరగచ్చు. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఐపీఎల్ అంటేనే ఒక్క ఓవర్, ఒక్క బంతితో పూర్తిగా ఆట మలుపు తిరుగుతుంది. అలాంటి సమయంలో జట్టు ఎంతో అలర్ట్‌గా ఉండాలి. అప్రమత్తంగా ఉంటూ మనం రచించుకున్న ప్రణాళికలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఒక ఓటమి వచ్చినా దాని తర్వాత వెంటనే 4 గెలుపులు మనల్ని పలకరిస్తాయి. కానీ ప్రతి మ్యాచ్ మేము చాలా అద్భుతంగా ఆడాలని మొదలుపెడతాం. కానీ అదస్సలు ఆటలో కనిపించదని నాకనిపిస్తుంది. ముఖ్యంగా జట్టు మొత్తం రాణిస్తేనే గెలుపు అనేది సాధ్యం. జట్టులో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటగాళ్ళు రాణించకపోవటం వల్లే అలా జరిగింది. బహుశా దానిలో నేను కూడా ఉండి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆట సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేసి. ఎప్పుడైనా సరే ఆట పెద్దగానే ఊహించుకోవాలి. అప్పుడే మైదానంలో మనం దాన్ని సాధ్యం చేయగలిగే అవకాశం ఉంటుంది. మేము ముఖ్యంగా ఈసారి బౌలింగ్‌లో చాలా వెనుకబడ్డాము. బౌలింగ్ గనక కరెక్ట్‌గా చేసి ఉండుంటే బహుశా కొన్ని మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్‌లో గట్టి పోటీ ఇచ్చుండేవాళ్ళం. కానీ అలా జరగలేదు. మేము ఈ మ్యాచ్ అంటే ఈ సీజన్ పూర్తయిన తర్వాత ఈ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసిన తర్వాత ఎన్నో విషయాలపై కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. జట్టు నిండా తప్పులు, జట్టు నిండా ఆడే ఆటగాళ్ళు సరిగ్గా లేకపోవడంతో ఇక పూర్తి స్థాయి వైఫల్యం మాదే అయింది. కానీ ఈ సీజన్ అనేది కేవలం ఈ మ్యాచ్‌తో ముగుస్తుంది అంతే. కానీ మా ఆట కానీ, మా ఆలోచనలు కానీ, మా ప్రణాళికలు కానీ ఏం ముగియవు. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే దీనికొక కామా ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ మేము తిరిగి గట్టిగా పుంజుకుంటాం. బౌలింగ్ పెర్ఫార్మన్స్‌లు కానీ, బ్యాటింగ్‌లో మార్పులు చేయటం కానీ, ఈ క్షణం నుంచే మేము మొదలుపెట్టాలి. అప్పుడే మాకు సరైన అవకాశాలు మ మంచిగా గెలవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఆహ్, మేము చేసిన తప్పు ఈ మొత్తం సీజన్‌కే మూల్యం చెల్లించుకునేలాగా అయిపోయింది అంటూ పేర్కొన్నాడు.